గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పేదలకు ఇండ్లు కట్టిస్తామని మర్చిపోయారన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రం ఫామ్ హౌస్లు కట్టించారన్నారు మంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామని నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు మంత్రి వివేక్. ఆ ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు వృధా చేశారని అన్నారు మంత్రి. కానీ తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేలాగా కాంగ్రెస్ సర్కార్ ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి. చెన్నూరు, కోటపల్లి, భీమారం మండలంలోని లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాలు ఉండే రైతుకి కోటేశ్వరుడు చేస్తాడు, చేసిండా మర్చిపోయిండు. కానీ ఆయన కుటుంబ సభ్యులు అప్పుడు ఉద్యమంలో మన దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుంటుండే. కానీ ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలు సంపాదించు. ఆ పైసలన్నీ ఎవరి? ప్రజల పైసలు. కేసీఆర్ సంపాదించింది ప్రజల పైసలు. తర్వాత మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. కట్టించిందా? మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా కట్టించిందా? కట్టలేదు. కానీ ఆయననైతే 100 పడకల ప్రగతి భవన్ కట్టుకున్నాడు. అలా కొడుకు ఒక 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు, బిడ్డకు ఒక ఫామ్ హౌస్ కట్టిండు, అల్లుడికి ఒక ఫామ్ హౌస్ కట్టిండు. కానీ మన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టలేదు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఒక్క బొట్టు నీళ్ళు వచ్చినాయేమని దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో రాలేదు. కానీ ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి మన దగ్గర 40,000 ఎకరాల నష్టమైంది. నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఆ రోజులలో మేము చాలా కొట్లాడినాం. అరే మీరు నష్టపరిహారం ఇవ్వండి, ఈ కాళేశ్వరం వల్ల మా భూములన్నీ కూడా పాడైపోతున్నాయని చెప్పినప్పటికీ కూడా ఆ రోజులలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోయింది, కానీ ప్రజల గురించి ఆలోచించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఒక మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఏమని ఇచ్చిండు మాట? మేము గ్యారంటీ కార్డులు అమలు చేస్తాము, మహిళలకు కోటేశ్వరుడు చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చిండు. అయితే మాట ఇస్తే చాలా మంది మర్చిపోతారు రాజకీయాలలో, అవునాగా. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మా మహిళలు నేను ఆదుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి, వీళ్ళకి ఏదైనా మంచిగా చేయాలని చెప్పి మనందరికీ ఆలోచన పెట్టుకొని మనందరికీ ఇప్పుడు మీరు వచ్చింది కదా ఇక్కడ వడ్డీ లేని రుణాలు ఒక కంకణం కట్టుకొని ఈరోజు మీ అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది.